హేమమాలిని అండ్ ఇప్పుడు మనతోటి డేరింగ్ అండ్ డాషింగ్ అంటే నీతో మాట్లాడిన తర్వాత నా అభిప్రాయము మొత్తం అన్ని మారిపోయినాయి. ఏం మాట్లాడాలో కూడా మర్చిపోయేటువంటి సిచ్యువేషన్స్ చేస్తున్నారు. బై లుక్స్ కాదండి, బై మాటలతోటే ఏమంటారు మాటలు మార్చేస్తున్నారు. ఇందుకే అయినప్పుడు కాదు మన త్రిగుల్ అలియాస్ చెప్పనది చెప్పేదే నీ ఛానల్ నీ ఇష్టం. సరే ఓకే ఫైన్. ఈ రోజు మీరు కలిసింది ఎందుకంటే ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం సినిమా రాబోతుంది త్వరలో. దానికి సంబంధించి మన లాయర్ గారితో మాట్లాడుతూ లాయర్ గారి పేరెంట్ అనుకో మహేందర్ మహేందర్ అని క్యారెక్టర్ చేస్తాను. మహేంద్ర సార్ కరెక్ట్ చేస్తాను. మహేంద్ర ఈజ్ సక్సెస్ఫుల్ లాయర్. తన కెరియర్ ని లైఫ్ ని ఫ్రెండ్షిప్ ని అన్నిటినీ రిస్క్ చేసి ఒక కేసు టేకప్ చేస్తాను. ఆ కేసు ఎందుకోసం ఎలా ఏంటి ఫస్ట్ కేసు. అండ్ యూజువల్లీ మనం బయట ఏమైనా ఒక ఇష్యూ జరుగుతుంది అందరూ ఉద్వేగంతో చంపే చేయాలంటే పక్కనే యాక్చువల్లీ చూపించాల్సిన కోర్టులో మాటలతో ఆ ఉద్వేగం చాలా సింపుల్ గా చాలా బాగా అర్థమయ్యేటట్టయితే చెప్పారు. నాకు బాగా నచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకుంటే ఆ సినిమాలన్నీ ఉన్నాయి అండ్ ఇప్పుడు ప్రెసెంట్ సినిమాకి చాలా మంచి కైవాళ్ళ డిఫరెన్స్ ఉంది. ప్రతి దానికి ఒక క్యారెక్టర్ క్యారెక్టర్ ఆడుతుంది. ఈవెన్ ఐ లవ్ యువర్ క్యారెక్టర్, ఈవెన్ ఐ లవ్ యువర్ సాంగ్ ఇందాక పాడేది అందాక పాడేది బాగుంది. సార్ నా ఛానల్ కి నేను కూడా ప్రమోట్ చేయనంతగా మా తెలుగు ప్రమోట్ చేస్తారు. ఐ వాంట్ టు హియర్ ఇట్ ఫ్రమ్ తెలుగు. మీరు స్టార్ట్ చేయండి. ఐ కంటిన్యూ. బట్ ఆ పాటతో ఆ సినిమా కెరియర్ తప్పులు తెచ్చాయి. ఎగ్జాక్ట్లీ ఈ రోజు వరకు గుర్తుపెట్టుకుని ఆ పాట పాడాను. థ్యాంక్ యూ సో మచ్. పాట పాడటంలో నా హార్ట్ లో ఏదో చిన్న అలజడి. ఎవరికైనా సరే ఫస్ట్ లవ్ చాలా వాల్యూబుల్, చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియస్. అలాగే ఫస్ట్ సినిమా కూడా మీకు చాలా క్రూషియస్ అని అనుకుంటున్నాను. ఫస్ట్ ఫిల్మ్ లో ఫస్ట్ హిట్ సాంగ్. సో డెఫినెట్లీ ఇట్స్ వెరీ స్పెషల్. అప్పట్లో జెమిని మ్యూజిక్ లో ఎన్నిసార్లు మనం బాగా చూస్తుంటాం అనమాట దాన్ని. సో సినిమా గురించి కాస్త పక్క పెట్టుకుంటాం. సినిమా టాపిక్ చేస్తున్నాం కాబట్టి మన విడుదల బాగా నచ్చింది. బాగా నచ్చిందంటే బిర్యానీ లవర్ బేసిక్లీ 3 కోట్ల బిర్యానీ దిగుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ డైటింగ్ లో అవి ఉండడం వల్ల బిర్యానీ ఇస్ మై ఫేవరెట్ ఫుడ్. బట్ మోస్ట్ ఫేవరెట్ ఇస్ హోమ్ కుక్ ఫుడ్. ఎవరింట్లో ఎవరు బికాజ్ ఇంట్లో ఉండేటప్పుడు చిన్న ప్రేమ ఫుడ్ లో ఉంటుంది. ఈ బయటకి ఫుడ్ లో రాదు. సో చేసి ఫుడ్ లో స్పెషల్. సో అదే హోమ్ కుక్ ఫుడ్. అంటే సోల్ఫుల్ గిఫ్ట్ కి కమర్షియల్ గిఫ్ట్ కి డిఫరెన్స్ లేదు సార్, మీరు చెప్పాను సార్. అంటే అతనికి పోగరికి తేడా. కానీ ఏదేమైనా సరే మీకు వండడం వచ్చా ఇది చెప్తున్నారు కదా. చాలా మ్యాగీ అంటే ఫిట్నెస్ సినిమాకి వచ్చి కొత్తలో పెట్టుకోవడానికి డబ్బులు లేదు. పెద్ద బయట నుంచి ఆర్డర్ చేస్తున్నాను కూడా డబ్బులు లేదు. సో అవసరం కొద్ది కుకింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మా వైఫ్ కూడా కుకింగ్ నేర్పించేంత స్థాయికి రావడం ఐ షుడ్ థ్యాంక్స్ అండ్ ప్రాబ్లీ ఒంటరిగా ఎలా పడుతున్నాం, ఫెయిలియర్స్ ఎలా తీసుకోవడం, రిజల్ట్స్ ని ఎలా మనం ఇన్స్పిరేషన్ కింద మార్చుకోవాలి, కుకింగ్ అన్ని సినిమా. సో హూ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సినిమా? నాకు నేను మెగాస్టార్ చెప్తాను కామన్ కోడింగ్. బట్ రవితేజ గారు అండ్ విక్రమ్ నాకు చాలా మంది నన్ను కలిసిన వాళ్ళందరూ ఏమడుగుతారు చెప్తా యాక్ట్ చేస్తారు, చాలా మంది చేస్తారు. నేను విక్రమ్ గారు రవితేజ గారిని గుర్తించుకుంటాను. చాలా మంది చేసుకుంటే ఇప్పుడు అసలు చెప్పలేదు చేయాలి. అండ్ సో మెనీ పేషెంట్. సో దే ఆర్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. మై ఫస్ట్ ఇన్కమ్ వాస్ 200 రూపీస్. నేను 16 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక
థియేటర్ వర్క్ షాప్ జరిగింది. ఓకే. ఆ థియేటర్ వర్క్ షాప్ లో అసిస్టెంట్ కావాలని అడిగారు. ఏంటి వాటర్ బాటిల్ పెట్టడం, పేపర్లు తీసేయడం, ఇంకా ఎవరినో వాళ్ళకి అడ్రస్ చెప్పడం, చైర్లు వేయడం, అందరు వెళ్ళిపోయిన తర్వాత చేసి చైర్లు తీసి పక్కన పెట్టడం. సో అది మీరు నిజంగా మనం అనుకుంటాం కదా ఇలాంటి చికిత్స మనకు బ్యాక్ హెల్ప్ ఇలాంటి స్టోరీ మనం అంతే చేసి సక్సెస్ అయింది. మన రజనీకాంత్ గారు కూడా ఒకప్పుడు ఫస్ట్ కంటెంట్ చూసుకుంటే ఇప్పుడు అంటే ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఒక పాజిటివ్ అంటారు కదా. నాకు యాక్చువల్లీ దేవుడు సినిమా చాలా చేశాను. 18 ఏళ్ళు ఫస్ట్ సినిమా హీరో. నేను ఫస్ట్ ఇక్కడైతే ఆడిషన్ చేశాను. దాంట్లో నా స్ట్రగుల్ స్టోరీ నేను 1 ఆఫీస్ తిరిగాను. ఫస్ట్ సినిమాలో హీరో, సెకండ్ సినిమా చేతిలో ఉంటాను. ఎలా ఈ సిటీలో ఫస్ట్ సినిమా చేస్తే వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ సినిమా ఎలా తెచ్చుకోలేదు. దాని తర్వాత ఫస్ట్ స్టార్ట్. అందరికీ ఫస్ట్ సినిమా చేశాను. ఫస్ట్ సినిమా తర్వాత నేను స్టెబిలైజ్ అయ్యి ఒక 10 years కి హ్యాడ్ వస్తాను. బట్ ఐ డోంట్ సీ దట్ అది లేకపోతే నేను డెఫినెట్ గా మీ సినిమా ఆడింది అనడానికి నాకు ఎగ్జాంపుల్ సినిమాలు పక్కన పెట్టేసి మరి కంటెంట్ ఉన్నటువంటి చిన్న సినిమాల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఆడియన్స్ వ్యూ కూడా మాట్లాడుతుంది. అండ్ మీరు వచ్చేది కూడా ఒక స్ట్రాంగ్ అంటే ఎవరికో ఏదో ఉద్దేశించి చెప్పడం కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి మనం చూసుకోవాలి. ఒక్కడు మారిన బాబులు అనే ఒక ఓన్లీ ఇంట్రెస్ట్ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ సినిమా ఆడుతుంది. నాకు స్ట్రాంగ్ ఆడితే బాగుంటుంది. బట్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్యూ ఇయర్స్ నుంచి మాకు సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చారు. థియేటర్లో పోయిన ఓటీటీలో పడదాం. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 16 to 17 films are there on the platform. They're all performing. So that way I have to thank the audience, number one. And number two, every which నేను Instagram స్క్రాల్ చేస్తాను. 3-2 కలెక్షన్ చేస్తాను. జవాన్ ఒక నమ్మకం ఉంటుంది. ఓకే, యూ డోంట్ నీడ్ దట్ స్టార్ట్ స్క్రిప్ట్ కరెక్ట్ ప్రొజెక్షన్ ఉంటే ఏదైనా ఐడియాస్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్ అని చెప్పవచ్చు. సో డెఫినెట్లీ విచ్ గివ్స్ మాలాంటి యాక్టర్స్ ఇంకో హోప్. ఓకే, మేబీ వన్ డే నేను కూడా ఒక 100 crore ఫిల్మ్ డెఫినెట్ గా మీ ఫస్ట్ కేసు ఉద్వేగం సాలిడ్ గా కలెక్షన్స్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంటర్టైన్ గా ఇంట్రెస్టింగ్ గా అంటే కాకుండా మంచి ఏదో చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఉద్వేగం సినిమా